కానీ ఎవరు ఏ పని ఎక్కడ చేస్తున్నారు అనేది గుర్తించడం సాధ్యం కాదు. ఒక ప్రభుత్వ బడి చూసినా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు ఏది చూసినా సమస్యలు ఉన్నాయి. అన్నీ ప్రభుత్వమే చేయాలి అనుకోవడం సరైన పద్ధతి కాదు అని మేము విశ్వసిస్తాము. అభయ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 400 ప్రభుత్వ పాఠశాలలకి హెల్ప్ చేశాము. అభయ సంస్థ ద్వారా 16 రాష్ట్రాలలో కార్యక్రమాలు చేస్తుంది. అభయ సంస్థ నైపుణ్య ప్రాంగణాలు అనంతపురం రోటరీపురంలో, అలాగే హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో, అలాగే హైదరాబాద్ శంషాబాద్లో, అలాగే తమిళనాడులో చెన్నైలో, అలాగే బెంగళూరులో అజగొండహಳ್ಳಿలో కర్ణాటక, ఇలా 5 రాష్ట్రాల్లో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఉచితంగా నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇవ్వాలి అని డ్రైవింగ్, మొబైల్ రిపేర్, టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం, కంప్యూటర్స్, టాలీ ఇలాంటి కోర్సుల్లో ఉచితంగా 30 రోజుల నుంచి 90 రోజులు వసతి భోజనంతో కూడినటువంటి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికీ ఈ అనంతపురం జిల్లాలో గత 5 ఏళ్లుగా 1000 మందికి మనం ఉచిత శిక్షణ అందించడం జరిగింది. మన క్యాంపస్ రోటరీపురంలో SRIT ఎదురుగా ఉంది, నీలారెడ్డిపల్లి రోడ్లో అభయ ఫౌండేషన్. రోహితన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యా ఇదంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్, కొన్ని వందల మంది జనాలు వస్తున్నారు, వాళ్ళు కూర్చోవడానికి సరైనటువంటి సిమెంట్ బెంచ్లు కూడా లేవు, వెయిట్ చేయడానికి బెంచీలు లేవు, తీసుకురావడానికి వీల్ చైర్లు లేదు, హాట్ వాటర్ సౌకర్యం లేదు, శుద్ధ జల యంత్రము లేదు అని వచ్చారు మా దగ్గరికి. మేమన్నాం అయ్యా ఇది ఒకటైతే అభయ సంస్థ చేస్తుంది, ఇంత అయిందనుకోండి మీరందరూ డాక్టర్లుగా మీరు ఏం చేస్తున్నారు, మీ నాయకులు ఏం చేస్తున్నారు, మీ జనాలంతా ఏం చేస్తున్నారు, ఇన్ని వందల మంది బెనిఫిట్ తీసుకుంటున్నటువంటి సమాజం ఏం చేస్తుంది. ఆయన అన్నారు, అయ్యా స్వామి సమాజం గురించి నేను చెప్పలేను, ఒక డాక్టర్గా మా సిబ్బంది అంతా కలిసి మేము ఏదైనా చేస్తాము అని 24 గంటల్లో 50,000 రూపాయలు ఆయనే పూజ చేశారు డబ్బులు. మిగతా 2.5 లక్షల రూపాయలు అభయ సంస్థ లీగల్ రెగ్జినాట్ వారి ఆర్థిక సహాయంతో మేము వచ్చాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి అలసిపోవడం అనేటువంటిది మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మన జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క